సినిమా లవర్స్కి స్వాగతం. స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా నిర్మించిన సినిమా ది లాంగ్ వాక్. ఈ సినిమాకి ఫ్రాన్సిస్ లారెన్స్ దర్శకత్వం వహించగా జేటీ మోల్నర్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అతలాకుతలమైన అమెరికాని టొటాలిటేరియన్ రెజిమే పరిపాలిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ప్రతి సంవత్సరం లాంగ్ వాక్ అనే ఒక ఈవెంట్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే 50 మంది కుర్రాళ్ళను సెలెక్ట్ చేసి ఆగకుండా వాళ్ళు నడుస్తూనే ఉండాలి. గంటకి 3 కిలోమీటర్లు దాటేలా నడుస్తూ ఉండాలి. ఎక్కడైనా ఆగిపోతే ఫస్ట్ హెచ్చరిక వస్తుంది, తర్వాత రెండో హెచ్చరిక వస్తుంది, మూడో హెచ్చరిక కూడా వాళ్ళు లేచి నడవలేకపోతే వాళ్ళని అక్కడికక్కడే గన్తో కాల్చి పారేస్తారు. నడుస్తున్న వీళ్ళ వెనక ముందు మిలిటరీ ట్యాంకర్లు, ఆ ట్యాంకర్లలో 4-5 సైనికులు తుపాకీలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఇలాంటి ఆట ఆడడానికి రేమండ్ రే, పీటర్ మెక్రైస్ ఇద్దరు పాల్గొంటారు. ఆ 50 మందిలో చివరికి ఎవరు మిగిలారు, లాస్ట్ మిగిలింది ఎవరు, చివరగా మిగిలిన వాడికి, గెలిచిన వాడికి వాళ్ళు కోరుకున్నది ఇస్తారు. టొటాలిటేరియన్ రెజిమే. అయితే చివరి గెలిచింది ఎవరు, వాడు ఏం కోరుకున్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ అసలు ఏముంటదరా కాన్సెప్ట్ అనుకుంటూ మనం సినిమాలో కూర్చుంటాం. దర్శకుడు మెల్లిగా పుస్తకంలోంచి మనల్ని సినిమాలోకి తీసుకెళ్తాడు. ఎలా అంటే ఆ 50 మందితో కలిసి మనం కూడా ఆ లాంగ్ వాక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ లాంగ్ వాక్ చేస్తున్నప్పుడల్లా వాళ్ళకి తిండి పెడుతూ ఉంటారు, నీళ్లు కూడా ఇస్తూ ఉంటారు. అయితే మధ్యలో బాత్రూమ్ వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా వాళ్ళు 3 హెచ్చరికలు ఇచ్చే లోపు కానీ వెళ్ళి లేవలేదా అయిపోయినట్లే, చచ్చినట్లే. కొంతమంది నడవలేక చచ్చిపోతారు, కొంతమంది షూ లేస్ కట్టుకుంటూ చచ్చిపోతారు, కొంతమంది నిద్ర ఆపుకోలేక నడవలేక చనిపోతారు. ఇలా రకరకాలుగా చనిపోతూ ఉంటారు. 50 మందిలో 49 మంది చావడం మనం చూస్తాం. రకరకాలుగా చేస్తారు. ఒకడైతే ట్యాంకర్ కింద పడి కాలు నుజ్జై చేస్తాడు. ఒకడైతే సైనికుల్ని చంపేద్దామని వాళ్ళలో శాడిజాన్ని అంతా బయట పెట్టుకొని వాళ్ళని చంపి వాడు చేస్తాడు. ఇలా రకరకాలుగా చావులు చూస్తూ ఉంటాం. అసలు ఈ ఆట పెట్టడం తప్పైతే అందులో పాల్గొనడానికి వెళ్ళిన వాళ్ళు చేసేది పెద్ద తప్పు. పాపం వాళ్ళు మీటర్లు నడుస్తారు, 500 కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉంటారు. చాలా బాధాకరంగా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి రే పాత్ర మనకి గుర్తుండిపోతుంది. పీటర్ పాత్ర కూడా సూపర్ గా రియాక్షన్ ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ గాడు కూడా బాగా నటించాడు. వాడు కనపడేది 2-3 సీన్లైనా బాగా చేశాడు. హీరో రేమండ్ తల్లి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వాక్ మధ్యలో తల్లి కనపడుతుంది. తల్లి కూడా అతన్ని వద్దు వెళ్ళిపో చస్తావు లేకపోతే అని బాధగా పంపించేస్తుంది. ఒక వెరైటీ సినిమాని చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. విజువల్స్ అదిరిపోతాయి. వాళ్ళు నడుస్తూ పల్లెటూర్లు, పొలాలు, వాటర్ డ్యామ్లు ఇవన్నీ దాటుకుంటూ వెళ్తారు. కెమెరామెన్ అద్భుతంగా తీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. ఇలాంటి సినిమాని మీరు ఎప్పుడు చూసుండ్రు. ఒక రకమైన థ్రిల్ ఇస్తుంది ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?